హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎన్నో సంవత్సరాలుగా అభిమానులు ఎదురుచూసిన విజయ్ చివరి సినిమాగా ప్రచారం పొందిన జననాయకన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా నిజంగానే అభిమానుల అంచనాలను అందుకుందా? కథ ఎలా ఉంది? వినోద్ డైరెక్షన్ ఎలా ఉంది? విజయ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ వీడియోలో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా పూర్తి రివ్యూ తెలుసుకుందాం. కథ విషయానికొస్తే ఇది కేవలం ఒక కమర్షియల్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు. ఎమోషన్, యాక్షన్, రాజకీయ అంశాలు, కుటుంబ బంధాలు అన్నీ కలిపిన కథ. హీరో జీవితంలో ఒక చిన్న అమ్మాయి ప్రవేశించిన తర్వాత జరిగే పరిణామాలు, ఆమెను కాపాడేందుకు హీరో చేసే పోరాటం, అదే ఈ సినిమా ప్రధాన కథ. మొత్తం సినిమా ఎమోషన్తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ను బ్యాలెన్స్ చేస్తూ సాగుతుంది. ఈ సినిమా మొత్తం విజయ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మాస్ సీన్స్లో ఆయన ఎనర్జీ, ఎమోషనల్ సీన్స్లో ఆయన నటన రెండూ హైలైట్గా నిలిచాయి. ఫ్యాన్స్ కోసం చాలా ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా క్లైమాక్స్ దగ్గర విజయ్ ఇచ్చిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది. బాబీ డియోల్ తన విలన్ పాత్రలో బాగానే మెప్పించాడు. పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. మమిత బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతి క్యారెక్టర్కు కథలో ఒక ప్రాముఖ్యత ఉంది. వినోద్ ఈ సినిమాను పూర్తిగా కమర్షియల్ ప్యాకేజ్గా తీర్చిదిద్దారు. యాక్షన్ బ్లాక్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ గ్రాండ్గా కనిపిస్తుంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఎలివేషన్ సీన్ను మరో లెవెల్కి తీసుకెళ్లింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. సినిమాలో నచ్చిన విషయాలు: విజయ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ క్లైమాక్స్, మాస్ ఎలివేషన్ సీన్స్. అనిరుద్ బీజిఎం విజువల్స్ అయితే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో నేరేషన్ ఉంటుంది. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇప్పటికే చూసిన ఫీల్ ఇవ్వచ్చు. మొత్తానికి జననాయకన్ ఒక మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. విజయ్ అభిమానులకు ఇదొక మంచి ఫేర్వెల్ మూవీలా అనిపించే అవకాశం ఉంది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కథలో కొన్ని పరిచయమైన అంశాలున్నా ప్రెజెంటేషన్ మరియు విజయ్ నటన సినిమాను నిలబెడతాయి. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మరో విషయం, జననాయకన్ భగవంత్ కేసరి రీమేక్నా? దర్శకుడు వినోద్ చెప్పిన ప్రకారం ఈ సినిమా భగవంత్ కేసర్ నుంచి సుమారు 50% మాత్రమే తీసుకుంది. మిగతా భాగాన్ని విజయ్ ఇమేజ్కి, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు పూర్తిగా కొత్తగా డిజైన్ చేశారు. అందుకే కథలో కొన్ని సన్నివేశాలు, భావోద్వేగాలు భగవంత్ కేసర్ని గుర్తు చేసిన స్క్రీన్ ప్లే, మాస్ ఎలివేషన్స్, రాజకీయ నేపథ్యం, క్లైమాక్స్ వంటి అంశాల్లో చాలా మార్పులు చేశారు. కాబట్టి దీన్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్గా కాకుండా కొత్త టేక్తో వచ్చిన అడాప్టేషన్ అని చెప్పొచ్చు. మీరిప్పటికే సినిమా చూసుంటే మీ రేటింగ్ కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కలుద్దాం. నమస్కారం.